వేదిక మీద ఉన్నటువంటి మహానుభావులకి, వేదిక ముందర ఉన్నటువంటి మహానుభావులు కాబోతున్నటువంటి వాళ్ళకి, చిన్నపిల్లలను ఆశీర్వదిస్తూ పెద్దవాళ్ళకి నమస్కారాలు చేసుకుంటూ ఏదో 2 నిమిషాలు మాట్లాడదామని మీతో వచ్చానయ్యా. ఇవన్నీ వద్దు, మనకి ఉపన్యాసాలు అంతా వింటూనే ఉంటాం కదా, నాకు ఏదైనా లెక్కలు చెప్తే ఉపయోగం, సైన్స్ చెప్తే ఉపయోగం అని మీరు అనుకుంటారు. దాంతో స్టార్ట్ చేసేద్దాం. 75 ఎంతయ్యా చెప్పలేదు, ఈ పాటికి వచ్చేయాలి ఆన్సర్. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానయ్యా. ఇప్పుడు చెప్తానయ్యా. చిన్న నెంబర్ తీసుకోండి, 5తో ఎండ్ అయ్యే నెంబర్ తీసుకుందాం. 5 5 సార్ 25, అంతే కదా, అందులో అనుమానం లేదు కదా. 15 15 ఎంత, 225 కరెక్ట్. 25 ఎంత, 35 ఎంత, ఆగిపోయారు. ఇప్పుడు చెప్తాను, చిన్న నెంబర్ గుర్తెట్టుకోండి. 2 నెంబర్లు ఉన్నాయి గుణించుకోవడానికి, 25 25. 5 5s 25 ఎలా, 25లో 5, ఈ 25లో 5 5 5 సార్. ఇక్కడ 2 అంకెలు అక్కడ 2 అంకెలు, 4 బ్లాంక్స్ వేసుకోండి. ఇక్కడున్న 5 అక్కడ 5 మల్టిప్లై చేసేసేయండి. 5 5 సార్ 25 అయిపోయిందమ్మా. ఆ 5 వదిలేసేయండి. ఇంకేం మిగిలిపోయాయి, 2 మిగిలిపోయాయి. ఒక 2కి తర్వాత ఇంకేమిటి 3, ఈ 2 ఇలాగే ఉంచండి. ఆ 2కి తర్వాత 3 2 ఎంత, అంతే. అది ముందర వేసుకోండి. ఇంతగా చేసిన 25కి 625 అయిపోయింది. ఇప్పుడు ఇంకో లెక్క చేద్దాం. 35 అన్నాను. 5 5 సార్ 25 వేసేసేయండి. 3 ఉంది, 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ 4, 3 4 సార్. ఆ 12 వేసుకోండి. ఎంత అవుతుంది, 12 25. 45 సార్ 20 25. ఇంకేత 25 వచ్చేసింది. 4 తర్వాత 5, 4 5 సార్ 20. ఇప్పుడు 75 సార్. 5 5 సార్ 25. 7 నెక్స్ట్ నెంబరు 8, 7 8 సార్. 7 8 అయ్యా 56 25 అయ్యా. అయిపోయింది లెక్క. 75 50. ఇందాక చెప్పలేదు, ఇంకా 30 సెకండ్లు అవ్వలేదు నేను చెప్పి అడిగి ఆన్సర్ చెప్పేశారయ్యా. ఇప్పుడు చెప్తాను. 95 ఎంత చెప్పండి. 9025 9025 అయిపోయింది ఆన్సరు. అంతేకాదు 115 ఎంత, ఇంతేకాదు. ఇలాగా లెక్కల్ని మనం చెప్పుకోవడం ప్రారంభించి 10 సెకండ్లు 15 సెకండ్లు అయింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంకేంటి, ఆర్ఆర్బీకి వెళ్ళినా సరే, ఇంకో దానికి వెళ్ళినా సరే, అన్నిటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడుతున్నారు. అక్కడ ఏం చేస్తారు, 100 బిట్స్ ఇస్తారు, క్వశ్చన్స్ 5 మినిట్స్లో కంప్లీట్ చేయమంటారు. నేను స్టెప్స్ వేస్తానండి, నాకు రఫ్ పేపర్ కావాలండి, ఇవన్నీ చేసేవాడి ఒక లెక్క చేసేవాడు బట్టి పేపర్ లాక్కుంటాడు అవతల వాడు. అలా కాకుండా వాడు ఇవ్వడంతో వేసేయాలి. ఎలా చేయాలంటేట, లెక్క చూడు ఆన్సర్ వేయి, లెక్క చూడు ఆన్సర్ వేయి, లెక్క చూడు ఆన్సర్ వేయి, అంతే. అలా వెళ్ళిపోరాయా, ఆ స్పీడ్లో వెళ్ళాలి. ఇది మనకి ఏ స్కూల్లోనూ నేర్పట్లేదు, ఏ కాలేజీలోనూ నేర్పట్లేదు, ఏ యూనివర్సిటీలోనూ నేర్పట్లేదు. కానీ ఒకళ్ళు నేర్పారయ్యా, శంకరాచార్యులు వారు నేర్పారయ్యా. ఎలా నేర్పారు, వేదగణితం చెప్పారు ఆయన. ఈవేళ మనం వేదిక మ్యాథ్స్ అని చెప్పుకుంటున్నాం. ఈవేళ మనకి ఆ వేదిక మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ నిలబడి ఉందంటే ఆ మహానుభావుల యొక్క అనుగ్రహం అది. ఆ అనుగ్రహం దేనికంటే మీకు రేపు పొద్దున భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా బ్రహ్మాండమైనటువంటి స్కోరింగ్ రావడానికి. ఇది మీకు అర్థమయ్యే మాటల్లో చెప్పుకోవడానికి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందయ్యా. అయితే ఎన్ని ఫార్ములా చెప్తారని మీరు, ఒకటే ఫార్ములా చెప్తారా? లేదు, మాకు కొన్ని దొరికినని చెప్తామయ్యా. ఎంతమంది చెప్తారు సార్? 1,00,000 మందికి చెప్పాము ఇప్పటికి. ఇప్పుడు ఇంకా ఎంతమంది చెప్తారు? 1 కోటి మందికి చెబుదామని బయలుదేరుతున్నాం అయ్యా. దానికోసం రథయాత్ర అయ్యా. ఇప్పుడు అర్థమైందా రథయాత్ర? ఎందుకంటే మీలాంటి పిల్లలకి ఇప్పుడు మేము తీసుకున్నటువంటిది ఎన్నాళ్ళు అనుకుంటున్నారు, వారం 10 రోజులు కాదు, 2 సంవత్సరాల కాలం, మినిమం 2 ఇయర్స్. ఎక్కడ చేస్తారు? తెలంగాణ అంతా కూడా ఎక్కడెక్కడ చేస్తారు? ఎన్ని వందల స్కూల్స్ ఉన్నాయో అన్ని వందల స్కూల్స్లోకి వెళ్ళి ఆ హెడ్ మాస్టర్ను ప్రిన్సిపాల్ను ముందర రిక్వెస్ట్ చేసి, అదే మీ పిల్లలను 1 గంట సేపు మాకు ఇవ్వండి, మాకు చేతనని చెప్తాం, మీ పిల్లలకి అర్థమైనని వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పేప్పటికీ ఇప్పుడే కొన్ని స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. సార్ మా స్కూల్లో 500 మంది పిల్లలు ఉన్నారు సార్ మా స్కూల్లో 1500 మంది స్కూల్, అందరికీ పెట్టేయండి, హాల్స్ సరిపో, రూమ్స్ సరిపో, వరండాలో పెట్టేసేయండి స్టూడెంట్స్ని, ఒక మైక్ ఇవ్వండి, ఓ బోర్డు పెట్టండి అని చెప్పి ప్రారంభించేవాడికి మొత్తం ఎన్ని వేల మంది అవుతున్నారో తెలిసినా ఇప్పటికీ కనీసం 2-3 కోట్ల మంది ఉన్నట్టయ్యా మన తెలంగాణలో స్టూడెంట్స్. ఏం చెప్పాలి వాళ్ళకి జీవాత్మ పరమాత్మ కాదు వాడికి కావాల్సింది. 85 అంతా 85 అంతే వాడికి కావాలి, అంతే కదండి. వాడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మోక్షం గురించి కాదు వాళ్ళకి కావాల్సింది, స్వర్గం గురించి కాదు, నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం కావాలి. ఆ టెక్నిక్స్ చెబుదామని బయలుదేరుతున్నాం అయ్యా. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే అది ఒక భాగం. ఎన్ని ఊళ్ళకి వెళ్తున్నామంటే ఇప్పుడు తెలంగాణలో మనకు 33 జిల్లాలో ఎన్నో చేశారు, వాటిని మళ్ళీ మండల్స్ చేశారు. 594 మండల్స్ అట. ప్రతి మండలంలోనూ 5-6 స్కూల్స్ మినిమం ఉండి ఉంటాయి, హై స్కూల్స్. ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లోనూ ముందర ఒక వారం రోజుల ముందర వెళ్ళి హెడ్ మాస్టర్ని అడిగి, అయ్యా మీ పిల్లల్ని ఇమ్మని అడిగితే 594 ఇంకో 6 వేసుకోండి 600. ఇది కాకుండా ఎమ్మెల్యేలు ఉండేటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ 115, 118, 120 ఉంటాయి. అది కాకుండా ఎంపీలకు వెళ్ళేటటువంటి హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కలిసి సుమారు 700 పైన ఉంటాయ్యా. 700 చోట్ల మీటింగ్లు పెట్టాలనుకున్నాం. 700 చోట్ల హై స్కూల్స్లో పిల్లల పాఠం చెప్పాలనుకుంటున్నాం. మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పేస్తారంటే లేదు, పరిచయం చేస్తాం.
ఇంట్రెస్ట్ కలిగిన ఎవరికి పిల్లలకే కాదు తల్లిదండ్రులు కూడా నా వేట రమ్మని చెప్పేది. తల్లిదండ్రులు కలిస్తే వాళ్ళ పిల్లలు పంపిస్తారు. వాళ్ళు అంతా మేము హైదరాబాద్ ఎక్కడి నుంచి వస్తామని వికారాబాద్ అక్కర్లేదు, ఆన్లైన్లో చెప్తామయ్యా మీకు. సార్ మేము అసలు రోజు అటెండ్ అవ్వలేవండి. ఓకే, నీకు పెన్ డ్రైవ్లో ఇస్తామయ్యా, నీకు ఎలా కావాలో చెప్పు అలా ఇస్తాను, నీకు గ్యారంటీ ఇస్తారండి ఉద్యోగం, తప్పకుండా ఇస్తామయ్యా. ఎలాగా, నువ్వు మాతో రా, శంకరాచార్య వారి గురించి కొంచెం తెలుసుకో, వారి అమ్మకి ఆయన ఏం చెప్పారో చూడు, ఆయన ఎన్నేళ్ల వయసులో వెళ్ళిపోయారో చూడు, ఆయన ఎన్ని పుస్తకాలు రాశారో చదువు, అవన్నీ చదివితే చాలు నీకు ఇన్స్పిరేషన్ నీకే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి చదువుకుంటావు. ఆయన 5వ ఏట ఉపనయనం అయిపోయింది. 12వ ఏటికి వేదాలు చదివేసుకుని భాష్యాలు రాసేసారట. 16వ సంవత్సరానికి ఇంకా ప్రచారం ప్రారంభించారట. 32వ సంవత్సరానికి ఆయన కైలాసానికి వెళ్ళిపోయారు. ఆయన అది ఆ వేళ సామాన్యంగా ఒక టీచర్ వేళ పాఠం చెప్పారు, ఆయన గురించి అన్నాడు జ్ఞాపకం ఉంచుకుంటాం, ఆ క్లాసులో ఆ ఏడాది గుర్తుంచుకుంటాం. నెక్స్ట్ ఇయర్ ఆ టీచర్ ఉండకపోవచ్చు, లేదా మనం ఆ స్కూల్లో ఉండకపోవచ్చు, అది కొన్నాళ్ళని మర్చిపోతాం. కానీ ఆయన గురువుగా కాదు, జగద్గురువుగా అయ్యి ఆయన చెప్పుకోలేదు, నా బోర్డు జగద్గురు అని బోర్డు పెట్టుకోలేదు. ఆయన ప్రపంచం జగత్తంతా ఆయన గురువుగా భావించింది, జగత్తంతా ఆయన స్వీకరించింది. ఎందుకంటే ఆ వేళ ఆయన చెప్పిన పాఠాలు ఈవేళ కూడా అంత జనం జ్ఞాపకం ఉంచుకుంటున్నారు, చదువుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, జీవిస్తున్నారు. వాళ్ళు అంత సులభంగా చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా చిన్నపిల్లల భాషలో, మధ్య వయసు వాళ్ళు చేస్తుంటే వాళ్ళ కార్యక్రమాలు ఒక స్థాయిలో, వృద్ధాప్యం వచ్చేసింది మేము జ్ఞానవృద్ధులు అనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ స్థాయిలో, ఇలా అనేక స్థాయిల్లో ఆయన అతి స్వల్ప కాలంలో చక్కటి సరళమైనటువంటి సంస్కృతంలో ఆయన భాష్యాలు గ్రంథాలు రాసేశారు. ఇప్పుడు మేము చెప్పదలుచున్నదంటే లెక్కలు ఒకటే కాదు, మొత్తం ఇన్ని కోట్ల మంది విద్యార్థులు కూడా సంస్కృతం ప్రవేశం చేయబోతున్నామండి. ఇది సభాముఖంగా మీకు వాగ్దానం చేస్తున్నాం. ఇన్ని కోట్ల మందికి కూడా ఎలా చెప్తారు, ఎక్కడైతే తల్లిదండ్రులు ఉన్నారో అక్కడక్కడ పిల్లలు ఉంటారో ఆ పిల్లలతో తల్లిదండ్రులు అమ్మ మీరు నేర్చుకోవడం మొదల, మీకు ఖాళీ ఉన్నప్పుడు మీ పిల్లలకి చెప్పండి. శబ్దమంజరి అమరు పాత టెక్నిక్స్ కాదు, కొత్త టెక్నిక్స్ వచ్చాయి. సింపుల్గా చెప్పాలి సంస్కృతాన్ని, చెప్పే పద్ధతులు వచ్చాయి, చెప్పేవాళ్ళు దొరికారు. కరోనా వచ్చినప్పుడు ఎవరింటో వాడు కూర్చుని క్లాసులు చెప్పడం ప్రారంభించామయ్యా. మొట్టమొదటి 50 మంది వస్తే చాలు అనుకున్నాం. ఎంతమంది నేర్చుకున్నారో తెలిసినా అండి, 20,000 మంది పైన నేర్చుకున్నారండి. 20,000 మంది. చిన్న ప్రయత్నం, అది పెద్ద ప్రయత్నం చేయలేదు. అయితే చదువు ఒకటే కదయ్యా, సంస్కారం కూడా ప్రధానం. అందుకోసం ప్రధానంగా మేము పెట్టుకున్నటువంటి 4-5 కార్యక్రమాలు పెట్టుకున్నాం. సమాజాన్ని 3-4 భాగాలుగా చేసుకుంటున్నాం. ఇక రథయాత్రలో వెళుతుంటే చాలామంది పల్లెటూళ్ళలో శంకరాచార్య వారు అంటే ఎవరండి అనే స్థితి ఉంది ఇవాళ కూడా. వాస్తవం, అది అనుమానం అక్కర్లేదు మీకు. శంకరాచార్య వారి అంటే ఏమిటో చెప్పడం కోసం ఒక ప్యాంప్లెట్ తయారు చేశామయ్యా సంక్షిప్తంగా. ఇది కనీసం ఒక 50 లక్షల కాపీలు వెళ్ళాలండి, అందరికీ పంచిపెట్టాలి. శాంపుల్కి కొన్ని వేసాం, ఎవరెవరు ఎంతంత ఆర్థికంగా సహాయం చేస్తారో అంతంత అన్ని కాపీలు వేయిస్తాం. ఇందాక చెప్పాను కోట్ల మందిని కలవాలనుకుంటున్నాం కదా, అందరికీ ఇచ్చుకుంటూ పెడతాం. ఒక పేజీలో వెనక బ్యాక్ టు బ్యాక్ వేసేప్పుడు ఇందులో శంకరాచార్య వారికి జీవిత మొత్తం విషయం అంతా ఇందులో వచ్చింది. అది ఒక ఇంత గొప్పవారు ఆయన ఏం రాశారండి, ఆ పుస్తకాల విషయాలను దొరుకుతాయా, మా పిల్లాడికి ఏమైనా ఉపయోగిస్తుందా, అది చెప్పడానికి ఇంకో చిన్న పుస్తకం తయారు చేసామయ్యా. శ్రీ ఆది శంకరాచార్య వైభవం సంక్షిప్త పరిచయం. అంటే శంకరాచార్య వారి జీవిత చరిత్ర ఆల్రెడీ కాగితం ఇచ్చేసారు కదండి, కాగితంలోనే ఇందులో కొంచెం ఎలాబొరేట్ చేసాం. అసలు శంకరాచార్య వారు ఎక్కడ పుట్టారో తెలిసినా నీకు, ఎన్నేళ్ళకి ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు తెలిసినా, ఏ రూట్ మ్యాప్లో ఆయన వెళ్ళారో తెలిసినా మాకు ఆ రూట్ మ్యాప్ దొరికిందండి. శంకరాచార్య వారు ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళారు, ఆ ఊరి నుంచి ఇంకో ఊరికి ఆయన ఎన్నిసార్లు భారతదేశంతో తిరిగారు. ఆ వేళ మనకి ఫ్లైట్స్ లేవు, రైళ్లు లేవు, పాదచారిగానో యోగ మార్గంలో ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఆ వెళ్ళినటువంటి వారు చెప్పిన దాంట్లో ఈవేళ శంకరాచార్య వారి జీవిత యాత్ర అది ఫస్ట్ పార్టే. వారు చెప్పినటువంటి కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి, ఎటర్నల్ ట్రూత్స్. వాటిని నిలబెట్టుకోవడం కోసం అందులో ఇంపార్టెంట్. ప్రతి పూట మనం భోజనం చేస్తాం, ప్రతి పూట స్కూల్లో పెడతాం. అన్నపూర్ణాష్టకం కనీసం చదువుకోండి అయ్యా. అన్నపూర్ణాష్టకం చదువు, మనం భోజనం చేస్తాం కదా, అన్నపూర్ణాదేవి జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆ పద్యం చెప్పింది మహానుభావులు ఆయన, 7 శ్లోకాలు. అది కంఠస్థం చేద్దాం. అసలు ఏ పని ప్రారంభిద్దామని విఘ్నేశ్వరుడు దండం పెట్టుకు బయలుదేరాలి కదయ్యా. గణేష్ పంచరత్నం 5 శ్లోకాలు నేర్చుకోండి అని చెప్పి ఆ 2 మాత్రమే పూర్తిగా వేసి కొన్ని వేల పుస్తకాలు రాశారాయన. అందులో సౌందర్యలహరి 1-2 శ్లోకాలు, భజగోవిందం 2-3 శ్లోకాలు, శివానందలహరి 1-2 శ్లోకాలు, శాంపుల్కి అన్ని చొప్పున వేసుకుంటూ 30-40 శ్లోకాలు మొత్తం తయారు చేశాం. బాబు ఈ శ్లోకాలని మాకు అర్థం అవ్వదండి, ఓన్లీ నీకు అర్థమైన మాటలు నీకు కావాలి కదా. ఆయన కొటేషన్స్ రాశాం. ఆ కొటేషన్ కాకుండా ఆయన సిద్ధాంతం ఏదో అద్వైతం అంటారు, ద్వైతం ఏంటి అద్వైతం ఏంటి, మాకు ద్వైతమో తెలియదు అద్వైతమో తెలియదు, ఏదో జీవిస్తున్నామండి అని చెప్పేవాళ్ళకి ఆ సిద్ధాంత వయసులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలు పెట్టాం. అసలు శంకరాచార్య వారి గురించి ఎవరైనా ఎక్కడైనా మంచి మాట ఎవరైనా చెప్పారండి అసలు అని అంటే, మేము ఋషికేశ్లో యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ శివాలయం ఉంది.
అక్కడికి వెళ్ళాం. అక్కడ శంకరాచార్యులు వారి విగ్రహం ఉంది. వారి పాదపీఠం కింద చిన్న శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే, మన భారత భగవద్గీతకి ఉపనిషత్తుకి అంతకుముందు ఎంతమందో వ్యాఖ్యానాలు కామెంటరీస్ రాసేశారు, అవన్నీ తప్పులు రాసేటయ్యా. ఈయన చూశారు, అరే రే రే ఈ మాటకి ఈ అర్థం కాదే, వాళ్ళు ఆ అర్థం రాసేసారు, జనం అది చదివేస్తున్నారు వాళ్ళు, ఇది ఎలాగా? ఇంకో చోటకి వెళ్ళారు, అక్కడ అలాగే జరుగుతుంది. అది ప్రధానమైనటువంటి గ్రంథాలన్నీ కూడా రాంగ్ మీనింగ్స్ రాసేసారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. ఇది సంస్కారం చేయాలని చెప్పి ఆ శంకరాచార్యులు, అప్పుడు సరస్వతీదేవి బాధపడుతోంది. ఆవిడ కట్టుకునేటువంటి శ్వేత వస్త్ర తెల్లటి బట్ట కట్టుకుంటుంది ఆవిడ. వీళ్ళంతా బురద నా మీద వేసారు, తప్పుడు రాతలు రాసి నా ఒళ్ళంతా బురద పూసేశారు వీళ్ళు. ఈ తప్పుడు రాత రాసేసినటువంటి వాడు నా బురదని కడిగేవాడు ఎవడో పుడతాడా అని చూస్తుంది పాపం సరస్వతీదేవి. పుట్టాడు శంకరాచార్య, అమ్మయ్య ఈనాడు దొరికాడు అని చెప్పి ఆవిడ శంకరాచార్య వారు పుట్టడంతో ఎంత సంతోషంగా, ఈ నా ఒంటి మీద పోసిన బురదంతని కూడా తొలగించేవాడు ఒకడు పుట్టాడు, నాకు చెప్పినటువంటి రాంగ్ మీనింగ్స్ అన్ని కూడా కరెక్ట్ చేసేటువంటి వాడు ఒకడు పుట్టాడు అని చెప్పు సంతోషిస్తూ ఆవిడ ఎంత ఆనందించిందోట. అలాగా ఆ విషయాన్ని ఋషికేశ్లో శ్లోకంలో రాసిచ్చారు వాళ్ళు. ఈ రకంగా మనకి ఏది అవసరమో సంస్కృతం అవసరం, అది మన జాతి అంతకీ కూడా ఏది నిలబెట్టిందో ఆ విషయాలు తెలుస్తాయి. లెక్కలు అవసరం, సంస్కారాలు అవసరం, కొటేషన్స్ అవసరం, శ్లోకాలు అవసరం. ఇవన్నీ సంక్షిప్తంగా చేసామయ్యా. సార్ ఎన్ని కాపీలు ఇస్తారు సార్? 1,00,000 కాపీలు ఇద్దామని బయలుదేరామయ్యా. మీకు ఇంట్రెస్ట్ ఉందా కాంటాక్ట్ చేయండి, అమ్మవారిని కాంటాక్ట్ చేయండి, మీకు అన్ని పుస్తకాలు వచ్చేస్తాయి. ఎప్పటికి కావాలో కూడా చెప్పండి, అప్పటికి వస్తాయి. ఈ రకంగా మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో ఈవేళ మొదటి అడుగు ధర్మపురి క్షేత్రంలో పడింది. ఇక్కడి నుంచి బయలుదేరుతోంది రథయాత్ర. మాకు నమ్మకం ఏంటంటే ఇదే వేదిక మీద శబ్దవేదం అనేటటువంటి పుస్తకాన్ని మనం ఆవిష్కరించామమ్మా. మన జ్ఞాపకం ఉందా? ఆవేళ స్వామీజీలందరికీ ఇక్కడే కూర్చోబెట్టి ఆవేళ స్వామీజీకి వారికి ఇక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. తర్వాత శబ్దవేదం గ్రంథాన్ని మనం ఇచ్చాపురం నుంచి ప్రారంభించి తిరుపతి దాకా ఊరేగింపు జరిగింది. ఒక 2.5 కోట్ల మంది ఆ పుస్తకాన్ని ముట్టుకున్నారండి. ఇక్కడి నుంచి ప్రారంభించినటువంటి కార్యక్రమాలు అంత కోట్ల సంఖ్యలో పెడతాయి, మా విశ్వాసం అది. అందుకోసం ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నాం. ఇటువంటి దాంట్లో కోట్ల మంది ఎక్కడి నుంచో బయట వారు కాదు, మీతో కలుపుకొని మీరు ఆ శంకరాచార్య వారి విగ్రహం దగ్గర వెళ్ళండి, అందులో ఉన్నటువంటి విగ్రహం చూడండి, వారి నమస్కారం చేసుకోండి, ఆ పాదుక పూజ చేసుకోండి. ఎవరెవరైతే కనీసం 10,000 రూపాయలు ఇస్తారో మేము మీ ఇంటికి పాదుకలు పట్టుకొస్తామమ్మా, పాదపూజ చేసుకోండి. శంకరాచార్య ఆ జ్ఞానంలో లేచిపోయినా మనకి అందిస్తుంది, వస్తుంది అనుకుంటున్నాం. ఈ రకమైనటువంటి సమాజ పరిరక్షణ జరగాలంటే సనాతన ధర్మమే ఆధారము. సనాతన ధర్మాన్ని పూర్వం నిలబెట్టేవారు ఎవరు? శంకరాచార్యులు వారే. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోండి. అయితే దీనికి రథయాత్రను రథానికి ఒక రూపం ఇచ్చినటువంటి మహానుభావులు ఇక్కడ కూర్చున్నారు. వారికి మనందరి తరఫు నుంచి వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నామండి. ఇక్కడ ఈ సమావేశం ఏర్పడడానికి మనకి అవకాశం ఇచ్చినటువంటి అక్కగారికి కూడా మనం నమస్కారం పెట్టుకున్నాం. అక్కగారు అంటారు, తల్లి అంటారు, చెల్లి అంటారు, ఏదైనా అనండి. సత్యమైన అక్కగారు కూడా, ఆవిడ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా ఆశీస్సులే. ధన్యవాదాలు. నమస్కారం.